రాష్ట్రంలో 19వ తారీఖు నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్ జరగబోతుంది. మీ పిల్లలు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అయితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి, అందులో సిఎస్సి బ్రాంచ్కి ఎంత శాతం మంది పిల్లలు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఇప్పుడు కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎన్ని ఇంక్రీజ్ చేశారంటే, ఇంజనీరింగ్లో కొత్తగా 15,000 సీట్లు అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి రాష్ట్ర వ్యాప్తంగా 179 కాలేజీలకైతే పర్మిషన్స్ ఉన్నాయండి. మొత్తం సీట్లు 138,000. సో రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయే సీట్స్ ఎన్నండి? 138,000. ఇందులో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సీట్లు 15,000. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కౌన్సిలింగ్లో అవకాశం. బట్ ఇంకా ఈ సీట్లకి ఏంటంటే ఇంకా పర్మిషన్ రాలేదు. చూద్దాం పర్మిషన్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు వస్తుందా రాదు అనేది. ఈ నెల 19 నుంచి ఎప్సెట్ అడ్మిషన్ల ప్రక్రియ. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది సీట్ల సంఖ్య పెంచుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 15,000 సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 179 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. వీటిలో మొత్తం 138,000 సీట్లను AICTE అప్రూవల్ చేసింది. ఈ మేరకు తాజాగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులకు AICTE వివరాలు పంపించింది. ఈ నెల 19 నుంచి ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గత ఏడాది విద్యాశాఖ అధికారులు 123,000 సీట్లతో కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో దాదాపు 1,00,000 సీట్లు నిండాయి. మనకి గతంలో ఏంటంటే 23,000 సీట్లు అయితే మిగిలిపోవడం జరిగిందండి. బట్ ఇప్పుడు దానికి అదనంగా ఇంకొక 15,000 సీట్లు కూడా యాడ్ చేయబోతున్నారు. ఈసారి ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, ఇవన్నీ తెలియాలంటే టోటల్గా కౌన్సిలింగ్ అనేది పూర్తి కావాల్సి ఉంటుంది. సో 179 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో మీరేం చేయాలి అంటే, ఈ పాటికే చాలామంది విద్యార్థులు లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. సో ఆ లిస్ట్తో సిద్ధంగా ఉండాలి. వెబ్ ఆప్షన్స్ అయ్యేలోపు మీకు క్లారిటీ వచ్చేయాలి. ఏ కాలేజ్ని ఫస్ట్ పెట్టాలి, ఏది సెకండ్, ఏ బ్రాంచ్ ఫస్ట్, ఏ బ్రాంచ్ సెకండ్, ఇవన్నీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఓకేనా? ఈసారి AICTE కొత్తగా 15,000 సీట్లను పెంచడంతో ఈసారి సీట్ల సంఖ్య 138,000కు చేరింది. వీటిలో కొన్ని ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించిన ఆఫ్ క్యాంపస్ సీట్లు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఆఫ్ క్యాంపస్ సీట్లతో ఏంటంటే మనకి కౌన్సిలింగ్తో పని లేదు, అండ్ ర్యాంక్తో కూడా సంబంధం లేదు. కొత్త సీట్లకు అనుమతులు వస్తే ఈ ఏడాది పోటీ మరింత తగ్గే అవకాశం ఉందని, ఎక్కువ మంది విద్యార్థులకు నచ్చిన కోర్సుల్లో సీట్లు దొరికే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్ సీట్లలో 70% సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లోనే ఉన్నాయి. సో ఎంత AI ఆ భయాలు క్రియేట్ చేసినా, లేఆఫ్స్ భయాలు క్రియేట్ చేసినా, ఏమైనా కానీ CSE పైన మోజు అయితే తగ్గట్లేదు మన పిల్లలకి. ఓకేనా? ఎక్కడో చిన్న ఆశ ప్రతి ఒక్కరిలోనే ఉంది. అందుకే CSE బ్రాంచెస్ వైపే IIT టాపర్స్ చూస్తున్నారు. అండ్ ఎప్సెట్ కౌన్సిలింగ్లో కూడా ఇంచుమించుగా 70% అయితే CSE బ్రాంచెస్, దాని అనుబంధ బ్రాంచెస్ వైపే పిల్లలైతే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొత్త సీట్లపై JNTU, OU, KU సహా పలు వర్సిటీలు ఆయా కాలేజీల్లో ఉన్న వసతులపై కసరత్తు చేస్తున్నాయి. AICTE అనుమతి ఇచ్చిన సీట్లకు తగ్గట్టుగా కాలేజీల్లో ల్యాబ్లు, ఫ్యాకల్టీ, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలించబోతున్నారు. వీటి ఆధారంగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ కొత్త సీట్లను కౌన్సిలింగ్లో చేర్చుతారు. అప్పటికే పలు వర్సిటీలు గత ఏడాది ఉన్న సీట్ల వివరాలను ఎప్సెట్ కౌన్సిలింగ్ అధికారులకు అందజేశారు. ప్రభుత్వం నుంచి కొత్త సీట్లకు అనుమతి లభిస్తే వాటికి అదనంగా వెబ్సైట్లో అప్డేట్ చేయబోతున్నారు. కనున్నారు మేనేజ్మెంట్ సీట్లకు ఒకేసారి కౌన్సిలింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి కేటగిరీ Aకి, కేటగిరీ Bకి కూడా ఒకేసారి కౌన్సిలింగ్ అయితే జరగబోతోంది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో ఈసారి విద్యాశాఖ కీలక మార్పు చేసింది. ప్రతి ఏటా 2వ విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాతే మేనేజ్మెంట్ కోటా భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అధికారులు ఈసారి మాత్రం కనునరి కోటాతో పాటే మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి షెడ్యూల్ జారీ చేశారు. దీంతో ఈ నెల 19 నుంచే 2 విభాగాల కౌన్సిలింగ్ ప్రక్రియలు ఒకేసారి సమాంతరంగా మొదలు కాబోతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 70% కనునరి కోటా కింద, మిగిలిన 30% మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేరున్నారు. ఈ నిర్ణయంతో అడ్మిషన్ల ప్రక్రియ మరింత వేగంగా ముగిసే అవకాశం కనిపిస్తోంది. సో మనకేంటంటే August 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయాలి అంటున్నారు కాబట్టి సో ఏమైనా డిలే అవుతుందా అంటే డిలే అయ్యే అవకాశం లేదండి. మేనేజ్మెంట్ కోటాకి, కనునరి కేటగిరీ Aకి కూడా ఒకేసారి అయితే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఓకేనా?
మనకి మేనేజ్మెంట్ కోటాలో 30%, కెనడర్ కోటాలో 70% సీట్లు అయితే ఫిల్ చేస్తారు. సో దానికి సంబంధించి ప్రతి కాలేజ్కి మేనేజ్మెంట్ సీట్లు అయితే ఉంటాయి. సో ఏ కాలేజ్లో అయినా ఇప్పుడు ర్యాంక్ కొంచెం పర్వాలేదు బాగానే వచ్చింది, బట్ అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్ రాలేదా, మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక చాలామంది మేనేజ్మెంట్ సీట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. సో కౌన్సిలింగ్లో పెద్ద ర్యాంక్ వచ్చింది, పార్టిసిపేట్ చేయలేను అనుకోకుండా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే అది ఏవైతే సీట్స్ వెకెట్ అయిపోతూ ఉంటాయో, కొంతమంది జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, ది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా మనకి ఇంకా జోసా కౌన్సిలింగ్లో రౌండ్స్ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏంటంటే లాస్ట్ రౌండ్లో వచ్చినా కానీ ఈ సీట్ క్యాన్సిల్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. పెద్ద ర్యాంక్ వచ్చినా పర్వాలేదు. సో ఇది కొత్తగా వచ్చిన సీట్లకి అయితే మనకి ఇంకా పర్మిషన్ రాలేదు, చూద్దాం రేపటి వరకు పర్మిషన్ వచ్చే అవకాశం ఉందో లేదో చూద్దామండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సీట్లు ఈ రౌండ్లోనే పెంచాలన్న రూల్ కూడా లేదు, మధ్యలో కూడా పెంచే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఆ 30% మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్లో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కానీ పర్మిషన్ వస్తే చూద్దాం, కౌన్సిలింగ్కి ముందే పర్మిషన్ వస్తుందా రాదా అన్నది, ఓకేనా. ఇది వాళ్ళ వీడియో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.